హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ మై డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. చాలా డేస్ అయ్యిందండి వీడియో పోస్ట్ చేసి. సో ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. శ్రావణం స్టార్ట్ అయిపోయింది కదా, సో నేను రీసెంట్గా పర్చేస్ చేసిన శారీస్ మీకు అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పని. సో వితౌట్ గెటింగ్ ఇట్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో దీస్ ఆర్ మై శారీస్ అండి. ఫస్ట్ శారీ యాక్చువల్లీ ఇది నేను కొనుక్కోలేదు, ఇది నాకు మా అత్తయ్య పెట్టారు. మా అత్తయ్య అంటే మా మేనత్త, మా డాడీ వాళ్ళ సిస్టర్ పెట్టారు. శారీ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇది బార్డర్ కరెక్ట్ కలరే కనబడుతుంది అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా నేను స్టిచ్ చేయించేసుకున్నాను బికాజ్ ఆ రోజు నేను కట్టుకుందామని చెప్పని వ్రతంలో. సో దిస్ ఈజ్ ద పళ్ళు పార్ట్. పళ్ళు ఇలా వస్తుంది. ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా విత్ ఫుల్ బుటీస్ ఇలా వచ్చేస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ నేను ఆల్రెడీ స్టిచ్ చేయించేసాను. I'll show the blouse also. Yeah. So this is the blouse. ఇలా మగ్గం వర్క్ చేయించేసుకున్నాను. మీకు బ్లౌజ్ వర్క్ అది నేను సపరేట్గా పిక్ పెడతాను, మీకు ఎవరికైనా కావాలంటే చేయించుకోవచ్చు. దిస్ ఇస్ ద వన్. రెగ్యులర్గా కాకుండా ఇలా సైడ్ కూడా లైక్ దిస్ ఇలానే ఉండొచ్చు. పిక్లో అయితే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. ఐ అప్లోడ్. యా, దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్. దిస్ ఇస్ ద అనదర్ వన్. దిస్ ఇస్ మష్రూమ్ సిల్క్ శారీ. శారీ అంతా ఇలా. ఇది ఆరెంజ్ షేడ్ కాదు అండ్ రెడ్ షేడ్ కూడా కాదండి. దిస్ ఇస్ కొంచెం రస్ట్ షేడ్ వస్తుంది. నాకు కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది అని చెప్పని తీసుకున్నాను. దిస్ ఇస్ శారీ పళ్ళు. ఇలా వస్తుంది శారీ పళ్ళు అంతా ఇలా. దీనిలో మధ్య మధ్యలో ఇలా బుటీస్ వచ్చాయి. ఇలా టెంపుల్ డిజైన్ లాగా వచ్చి సమ్ బుటీస్, లాంగ్ బుటీ లాగా వచ్చింది. దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. This one. This is the blouse. This is the second saree. This yellow. ఈ బార్డర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎల్లో కాంబినేషన్కి ఇది ట్రెడిషనల్గా అనిపించి తీసుకున్నాను ఇది. బార్డర్లో ఉన్న కలర్సే పళ్ళు కూడా. అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ శారీ. బ్లౌజ్ కుట్టించేసానండి. అంటే వ్రతానికి ఈవినింగ్ కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పని నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 శారీస్ కట్టుకుంటాను వ్రతంకి యూజువల్గా. సో మార్నింగ్ ఈ పింక్ కలర్ది కట్టుకొని అండ్ ఈవినింగ్కి ఎల్లో కట్టుకుందామని చెప్పని ప్లాన్ చేసుకున్నాను. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ మోడల్లో కుట్టించుకున్నాను అండ్ ద హ్యాండ్స్ ఈ ప్యాటర్న్లో పెట్టుకున్నా. అండ్ ద ఫ్రంట్ పార్ట్ ఆల్సో ఇలా పెట్టించుకున్నాను. దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఈ 2 శారీస్కి బ్లౌజెస్ కుట్టించాను. ఇంకా మిగతావి అంటే అమ్మవారికి పెట్టుకుంటాం కదా అని చెప్పని ఇంకేం కుట్టించలేదు బ్లౌజెస్. సో థర్డ్ వన్, దిస్ ఈజ్ మంగళగిరి డిజిటల్ పట్టులో డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది. అండ్ ద పళ్ళు ఈజ్ లైక్ దిస్. శారీ అంతా బాందిని వస్తుంది ఇలా. అండ్ ద పళ్ళు పట్టీస్ దిస్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది. నాకు ఈ శారీ నేను ఒక ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నానండి. ఫస్ట్ టైం కొన్నాను. ఇది ఎలా వస్తుందో అని అనుకున్నాను. యాక్చువల్లీ మగ్గం వీవర్స్ దగ్గర నుంచి తెప్పించుకునేదాన్ని నేను ఎప్పుడు. బట్ ఈ శారీ కొంచెం అలా చూస్తుంటే నచ్చింది. సరే అని చెప్పని అప్రోచ్ అయితే షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. యాక్చువల్లీ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో తన పేజ్ ఒకసారి చూసి ఇస్తాను. మీలో ఎవరికన్నా కావాలనుకుంటే యూ కెన్ బై దిస్.
దీనిలో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పింక్ అండ్ ఇంకా 2-3 కలర్స్ ఏవో ఉన్నట్టున్నాయి. ఐఎమ్ నాట్ షూర్ విచ్ కలర్ ఈజ్ అవైలబుల్ నా. ఒకసారి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే డూ చెక్అవుట్ దట్ పేజ్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంది, లైక్ దిస్. ఇలా ప్లెయిన్ వచ్చింది విత్ ద బార్డర్. జనరల్గా మంగళగిరి పట్టులో కొన్ని చాలా ఇమిటేషన్ శారీస్ వచ్చేసాయి, కానీ ఐ రికమెండ్ దిస్ పేజ్లో కొంచెం క్వాలిటీ చాలా బాగుంది, జెన్యూన్ క్వాలిటీ అనిపించింది. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ శారీ, ఓకే యాక్చువల్ ఇది దిస్ ఇస్ పట్టు వన్. శారీ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందండి, ఇలా వచ్చి. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ కలర్. మీకు ఓపెన్ చేసి, ఇది యాక్చువల్గా ఇది మా డాడీ కొనిపెట్టిన చీర. ఎవ్రీ ఇయర్ ఆయన శ్రావణ మాసానికి మమ్మీ వాళ్ళతో పాటు నాకు కూడా ఒక శారీ కొంటారు. ఇది శారీ కలర్, సారీ బ్లౌజ్ కలర్. ద కాంబినేషన్ వాజ్ దిస్ ఇస్ ద కాంబినేషన్. ఇది బ్లౌజ్ అండి. అండ్ దిస్ ఇస్ ద శారీ. ఓవరాల్ శారీ ఇలా వస్తుంది. అండ్ ద పళ్ళు ఉండనీలే ఆడుతున్నాడు. అండ్ దిస్ ఈస్ ద పళ్ళు. ఇది నేను రెగ్యులర్గా పట్టు శారీస్ ఒకరి పేజ్లో తీసుకుంటానండి, క్వాలిటీ చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ. నేను తన దగ్గర రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటాను. ఎనీ అకేషన్ నేను తన పేజ్లోనే తీసుకుంటాను. ఆ పేజ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్అవుట్ దిస్. దిస్ ఇస్ ద శారీ. మీకు ఈ శారీ మీకు ఈ వీడియోలో ఎంతవరకు కనబడుతుందో ఐఎమ్ నాట్ షూర్. మీకు ఇది డీటెయిలింగ్ ఎంతలాగా తెలుస్తుందో. దిస్ ఈజ్ పీటా వర్క్ అండి. ఈ శారీ ఫస్ట్ చూసినప్పుడు కూడా నేను నార్మల్ శారీ అని అనుకున్నాను, బట్ ఆఫ్టర్ ఓపెనింగ్ ద శారీ ఐ రియలైజ్ ఇది మొత్తం పీటా వర్క్. పీటా వర్క్ అంటే మీలో చాలామందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా లేకపోవచ్చు. సో ఐ ఓపెన్ దిస్ అండ్ ఐ షో. చూడండి, దిస్ ఇస్ ద వర్క్ కదా. ఈ లోపల నుంచి చూస్తుంటే మీకు మొత్తం వీవింగ్ లాగా ఉంటుంది, థ్రెడ్ అనేది బయటికి రాదు. ఇది శారీ. శారీ ఇలా హాఫ్ లాగా వస్తుంది. వెయిట్ ఐల్ షో. ఇలా వస్తుంది, కింద వరకు మొత్తం ఇలా వర్క్ వస్తుంది. శారీ హాఫ్ లెంత్ నుంచి ఫుల్ వర్క్ వస్తుందండి. ఇది ఇదంతా ఫుల్ వర్క్ వస్తుంది. అండ్ పళ్ళు ఇస్ దిస్. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి నాకు ఈ కాంబినేషన్ చాలా నచ్చింది. అండ్ ఈ వర్క్ కోసం చాలా నచ్చి తీసుకున్నాను. ఈ శారీకి బ్లౌజ్ ఎలా కుట్టించాలో నాకు ఐడియా రావట్లేదు. మీలో ఎవరైనా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా అయితే బాగుంటుందో కొంచెం సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. వర్క్ చేద్దామంటే అన్నిటికీ వర్క్ అయిపోయేది అనిపిస్తుంది. ప్యాటర్న్ ఏదన్నా సింపుల్ మోడల్ కుట్టించుకుందాం అంటే 10,000 శారీ సింపుల్గా బ్లౌజ్ తేలిపోతుందేమో అనిపిస్తుంది. సో మీలో ఎవరైనా కొంచెం యూనిక్గా ఏమైనా బ్లౌజ్ మోడల్స్ తెలిస్తే ప్లీజ్ సజెస్ట్ మీ. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.